యేసయ్య నీ పక్షాన నిలిచే దేవుడు. అవును మిత్రమా, ఇది నిజం. యేసయ్య నీ పక్షాన నిలిచే దేవుడు. ఈ క్షణం నువ్వు ఎలా ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలీదు. మనుష్యులు నిన్ను ఏ విధంగా చూస్తున్నారో నాకు తెలీదు. కానీ మనుష్యులు నిందించిన దేవుడు మాత్రం నిన్ను ఎన్నడూ నిందించేవాడు కానే కాడు. ఒకరోజు యేసుక్రీస్తు వారు దేవాలయంలో బోధించున్నప్పుడు శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని యేసువారి దగ్గరకు తీసుకొచ్చి, ఇట్టివారిని, ఈమె వ్యభిచారమందు పట్టబడింది, ఇట్టివారిని రాళ్ళు రువ్వి చంపాలని చెప్పి ధర్మశాస్త్రం చెప్తుంది, మోషే మాకు ఆజ్ఞాపించారు, నీవైతే ఏం చెప్తావని చెప్పి యేసుక్రీస్తు వారిని అడుగుతారు. వారు వారి యొక్క హృదయ స్థితిని బట్టి ఆయన మీద నేరం మోపాలని చూస్తారు. ఈమెను అవమానిస్తున్నారు. ఒకసారి ఇది గమనించండి. ఒక పాపము చేస్తూ పట్టబడిన ఆమె అంతమంది ముందు ఇట్టి హృదయస్థితిని కలిగి ఉంటుందో, ఎంతటి అవమాన భారమును మోస్తూ ఉందో. కానీ మనుష్యులు మాత్రం ఆమెను నిందిస్తూనే ఉన్నారు. ఈమె వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, ఈమెను శిక్షించాలి, నీవైతే ఏం చెప్తావు అని చెప్పి యేసుక్రీస్తుని అడుగుతున్నప్పుడు ఆయన నేల మీద వంగి ఏదో రాస్తున్నారు. వారు పట్టువదలక ఆయనను అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్తారు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయవచ్చునని చెప్పినప్పుడు వారిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క పాపము గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో పాపం లేనివారు ఎవ్వరూ లేరు. కనుక వాళ్ళు ఆ రాళ్ళు విడిచి వెళ్ళిపోతారు. అక్కడే వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళను విడిచి, బాలురు మొదలుకొని అందరూ కూడా రాళ్ళను విడిచి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు ఒక్కరే నిలిచి ఉండరు. ఎందుకో తెలుసా? ఆయన మాత్రమే పాపము లేనివాడు. ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన మరణం పరిశుద్ధమైనది. ఆయన నీ కొరకు ఈ లోకంలో జన్మించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీకు నిరీక్షణ ఇవ్వడానికి ఆయన దేవుడు గనుక మరణాన్ని జయించి, పాపం లేనివాడు గనుక మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన మాత్రమే నిరీక్ష. ఇప్పుడు ఆయన మాత్రమే నిలిచినప్పుడు ఆమె చూస్తుంది, నన్ను ఎవరు శిక్షించలేదే, నా మీద ఎవరు కూడా రాయి వేయలేదే, అందరూ ఆ రాళ్ళను విడిచి వెళ్ళిపోయారని చెప్పి చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఈ విధంగా ఆమెతో అంటారు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అని అన్నప్పుడు ఆమె లేదు ప్రభువా అని చెప్పి యేసుక్రీస్తు వారికి ప్రత్యుత్తరం ఇస్తుంది. అయితే నేను కూడా నిన్ను శిక్షించను అని చెప్పి యేసుక్రీస్తు వారు తిరిగి జవాబిస్తారు. ఎందుకు యేసుక్రీస్తు వారు శిక్షించలేదు? ఆయనలో ఏ పాపం లేదు కదా. ఆయన చెప్పిన మాట ఏంటి? మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయవచ్చునని చెప్తే ఆయన ఎందుకు శిక్షించలేదు ఆమెను? ఎందుకంటే ఆయన నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నీ పాపాన్ని, నా పాపాన్ని ఆ కలువరి శిలువలో మోయడానికి వచ్చాడు. ఆయన క్షమించే దేవుడు. మనుషులు ఒకవేళ మన స్థితిని బట్టి మనల్ని నిందించవచ్చు, కానీ యేసయ్య మాత్రం మన హృదయాన్ని చూస్తున్నాడు. మన హృదయంలో మనం పడుతున్న పశ్చాత్తాపాన్ని, మన హృదయంలో మనం భరిస్తున్న అవమాన భారాన్ని ఆయన చూస్తున్న దేవుడు. ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు, కానీ ఆమె మాత్రం నిలిచింది. అందరూ వెళ్ళిపోయారు, యేసుక్రీస్తు వారు మాత్రమే నిలిచిన్నారు. ఆమె పాపాన్ని మోయుటకు ఆయన సిద్ధంగా ఉండి నిలిచిన దేవుడు ఆయన. ఇప్పుడు మనము మన స్థితిని ఆయన ఎదుట ఒప్పుకుంటే, అయ్యా నేను నా స్థితి అయ్యా, మనుషులు నన్ను నిందిస్తున్నారు, కానీ నీవు నిందించే దేవుడు కాదు, కానీ నన్ను క్షమించే దేవుడు కదా అని చెప్పి నీవు ఆయన ఎదుట నిలిచి ఉన్నప్పుడు, నీ పక్షాన నిలిచే దేవుడు, నీ స్థానంలో ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను క్షమించేవాడు. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపును, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పను. అవును, ఆయన క్షమించే దేవుడు. మనం ఇక మీదట పాపము చేయకూడదని చెప్పి ఆయన మన పట్ల కృపను చూపిస్తూ మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఈ సమయం ముందు నువ్వు ఎవరో నాకు తెలీదు, ఎలా ఉన్నావో నాకు తెలీదు, ఎట్టి పరిస్థితులు ఉన్నావో నాకు తెలీదు, మనుష్యులు నీ పరిస్థితిని బట్టి ఎలా నిందిస్తున్నారో నాకు తెలీదు, నీ హృదయంలో ఉన్న అవమాన భారం ఏంటో నాకు తెలీదు, కానీ యేసయ్య మాత్రం నీ పక్షాన నిలిచి ఉన్నాడు. నీ పాపం బట్టి మనుషులు నిందించవచ్చు, లేదు అంటే వాళ్ళ హృదయ స్థితిని బట్టి నిందించవచ్చు. గర్విష్ఠులే మనుషులు ఇంకొకరిని తక్కువగా చూడవచ్చు,
కానీ ఇది గుర్తుపెట్టుకో, నీవు ఆయన రూపంలో ఉన్నావు. నీవు ఆయన కుమారుడువు, కుమార్తెవు. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన నీ పక్షాన నిలిచే దేవుడు. నీ హృదయంలో దీన్ని విశ్వసించి నీ స్థితిని ఒప్పుకో. నీ భారాన్ని ఆయన ముందు చెప్పు. నీ పక్షాన నిలిచే దేవుడు నిన్ను నిలబెట్టడానికి శక్తి గలవాడు.